మమ్మల్ని ప్రేమించి వచ్చిన సేవకులకి, మరి ప్రియమైన సంఘస్థులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. మరి ఎన్నో నెలల నుంచి కూడా మేము ఏవో కొనాలనుకున్నాం, కానీ దేవుని చిత్తము ఏమైనంటే అదే జరుగుతుంది. మొట్టమొదటిగా మేము ప్రాణప్రియుడైనటువంటి దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించి ఉన్నాం కాబట్టి ఆయన అడిగినప్పుడు మనకి ఏ మేలు కూడా కొదవ ఉండదు. హల్లెలూయా. ఆయన అడిగినప్పుడు మరి మన పట్ల ఆయన చిత్తాన్ని మరి నెరవేర్చేవాడిగా, మేలు చేసేవాడిగా ఉన్నాడు కనుక మరి మేము కూడా ఇంకా మరి ఆయన చేసిన గొప్ప మేలు మేము అనుకోని రీతిగా ఆయన మరి గొప్ప మేలు చేసి వాళ్ళందరిని బట్టి దేవునికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞత కలిగి జీవించాలి. అంతేకాదు కానీ ఇంకా మా జీవిత ప్రయాణంలో కూడా లోక సంబంధమైనవి కాదు, కానీ మనకు సంబంధమైనవి ఆయన పని చేయాలని ఎక్కువ ఆశ. దేవుడు కూడా ఆశ నెరవేర్చాలని మేము ఎక్కువగా అనుకుంటాం. ఎందుకంటే ఆయన పని చేయాలి. లోకములో పనులు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ ఆయన పని చేసేవాళ్ళు ఎవరు ముందుకు రావట్లా. కాబట్టి మా జీవితంలో దేవుని పని ఎక్కువగా చేయాలని ఆశ. ఎందుకంటే ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని అనేకులకు తెలియపరిచి దేవుని వైపు నడిపించాల్సిందే అని మా యొక్క ఆశ ఉన్నది. అలాగనే దేవుని మమ్మల్ని ప్రేమించి, మా బిడ్డలను ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి, అలాగనే మీ ప్రార్థనలు కూడా మరి దేవుడు ఆలకించి మీరు ఎంతగానో మా కోసం ప్రార్థించారు. అందుని బట్టి అందరికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే దేవుడు మరి సంఘమంతా ప్రార్థన చేసిందని బట్టి దేవుడు మా ఆశను తీర్చాడని సంపూర్ణంగా నమ్ముతున్నాం. అలాగనే మనం సంపూర్ణంగా దేవుళ్ళు ఉన్నప్పుడు ఆయన ఏదైనా చేయగలం. సంపూర్ణంగా ఉండాలి. మనం హృదయపూర్వకంగా మనము మరి దేవుణ్ణి విశ్వసించి నమ్ముకొని ఆయన చిత్తంలో నమ్మకం ఉన్నప్పుడు మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా ఇచ్చే దేవుడని మరి ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యము దీవించును గాక. ఆమేన్.